బఠానీ చాట్ విజయం. ఒకానొక పల్లెటూరిలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి ఎంతో ఇష్టమైన పంట భూమి ఉంది. కాని విత్తనాలు, ఎరువుల కోసం డబ్బులేదు. భూమిని చూసినప్పుడల్లా రామయ్యకు దిగులు వేసేది. రామయ్య ఊరి పెద్ద భూపతిరావు దగ్గరికి వెళ్లాడు. భూపతిరావు చాలా దురాశగలవాడు. రైతుల కష్టాలను దోచుకోవాలని చూసేవాడు. నాయనా, అప్పు ఇవ్వండి. పంట పండిన వెంటనే తిరిగి చెల్లిస్తాను అన్నాడు రామయ్య. రామయ్య ఆ డబ్బుతో తన పొలంలో పచ్చని బఠానీ గింజలు, గ్రీన్ పీస్ వేశాడు. లక్ష్మీ, రామయ్య భార్య ప్రతిరోజూ పొలానికి నీరు పెట్టింది. కొన్ని వారాల తర్వాత పొలమంతా పచ్చని ఆకులతో నిండుగా బఠానీకాయలతో కలకలలాడింది. పంట పండింది. రామయ్య బస్తాలు బస్తాలు బఠానీలు తీసుకుని నగరంలోని మార్కెట్కు వెళ్లాడు. కాని మార్కెట్లో బఠానీ ధర దారుణంగా పడిపోయింది. ఆశించిన దానిలో పావువంతు కూడా రాలేదు. రామయ్య మొహం వాడిపోయింది. సాయంత్రం రామయ్య ఇంటికి వచ్చాడు. ముఖంలో మాటలేదు. అంత కష్టపడ్డా ఫలితం దక్కలేదు. లక్ష్మి, భూపతిరావు మన పొలాన్ని లాక్కుంటాడేమో అని కన్నీరు పెట్టుకున్నాడు. లక్ష్మి అతన్ని ఓదార్చింది. ఆ రాత్రి చరణ్, కీర్తి అమ్మ దగ్గరికి వచ్చారు. అమ్మా, నువ్వు చేసే ఆ రుచికరమైన బఠానీ చాట్ కావాలి. చాలా రోజులైంది తిని అన్నారు. పిల్లలు అడగగానే లక్ష్మికి ఒక్కసారిగా గొప్ప ఆలోచన వచ్చింది. నేను బఠానీలను మార్కెట్లో అమ్మలేకపోతే ఏంటి, వాటిని అద్భుతమైన చాట్గా చేసి నగరంలో అమ్ముతాను అనుకుంది లక్ష్మి. వెంటనే ఆమె ఇంట్లో ఉన్న మసాలాలు, ఉల్లిపాయలు, నిమ్మకాయలు తీసుకుని చాట్ తయారుచేయడం మొదలుపెట్టింది. రామయ్య, లక్ష్మీ నగరంలో రద్దీగా ఉండే ఆఫీసుల దగ్గర చిన్న బండి పెట్టుకున్నారు. సాయంత్రం కాగానే ఉద్యోగులు ఆకలితో వస్తారు. లక్ష్మి అద్భుతమైన బఠానీ చాట్ రుచి చూసిన అందరూ వావ్, ఎంత రుచి అన్నారు. వ్యాపారం బాగా పుంజుకుంది. కొన్ని నెలల్లోనే రామయ్య, లక్ష్మీ భూపతిరావు దగ్గరికి వెళ్లారు. వడ్డీతో సహా మొత్తం అప్పు చెల్లించి అప్పుపత్రం తిరిగి తీసుకున్నారు. భూపతిరావు ఆశ్చర్యంతో కోపంతో నోరు తెరిచాడు. కాని ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు రామయ్య పొలం పనులు చూసుకుంటూ సాయంత్రం లక్ష్మికి బండి దగ్గర సహాయం చేస్తున్నాడు. బఠానీ చాట్ వ్యాపారం వారి జీవితాన్ని మార్చేసింది. వారు కష్టపడి తెలివిగా పనిచేసి సంతోషంగా జీవిస్తున్నారు.